ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం నందివర్ధనం ప్లాంట్ని ఏ విధంగా మనం పెంచుకోవాలి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా ఫ్లవర్స్ పూయాలంటే ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాము. నందివర్ధనంలో మనకి 2 రకాల నందివర్ధనాలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఒంటిరెక్క, ఇంకోటి వచ్చేసి మొద్ద నందివర్ధనం. నేను ఈరోజు ఒంటిరెక్క నందివర్ధనం గురించి చెప్పబోతున్నాను. ఈ ప్లాంట్ గురించి చెప్పాలంటే ఇది హార్డీ ప్లాంట్ అండి. ఇది మామూలుగా అందరిళ్లలో ఉండే కామన్ ప్లాంటే. చూసారు కదండి ఎంత హార్డ్గా ఉందో ఈ ప్లాంట్. ఈ ప్లాంట్ దాదాపుగా 1 మీటర్ నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు ఇది పెరుగుతుంది. ఈ ప్లాంట్ని మనము కుండీలో కూడా పెంచుకోవచ్చండి. అయితే కుండీ సైజ్ వచ్చేసి ఒక 12 ఇంచెస్ ఉండే విధంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం హైట్ పెరిగే ప్లాంట్ కాబట్టి ఆ మాత్రం మనం కుండీ తీసుకోవాల్సిందే. ఆ కుండీలో వేసిన తర్వాత ఇది కొంచెం హైట్ బాగా పెరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మనం బ్రాంచెస్ని కట్ చేస్తూ ఉండాలి. అలా కట్ చేస్తున్నట్టయితే ఇది చాలా బుషీగా కొంచెం చిన్న ట్రీగా బాగా పెరుగుతుంది. అయితే ఏ సీజన్లో మనం కట్ చేయాలి బ్రాంచెస్ అంటే ఏ సీజన్లో అయినా సరే అండి వీటికి ఉన్న బ్రాంచెస్ని మనం కట్ చేసుకోవచ్చు. మన ప్లాంట్స్కున్న అన్హెల్దీ లీవ్స్ ఉంటాయి కదండి, వాటిని ఎప్పటికప్పుడు తీసేస్తుండండి. ఎందువల్లంటే మన ప్లాంట్స్కి కావాల్సిన పోషక విలువలన్నీ కూడా ప్లాంట్స్కే కాదండి, ఇటువంటి అన్హెల్దీ లీవ్స్కి కూడా పెడుతుంటుంది మన ప్లాంట్. దానివల్ల ఏంటంటే ప్లాంట్ కొంచెం హెల్దీగా గ్రోత్ అవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వీటిని తీసేస్తూ ఉన్నట్టయితే ప్లాంట్ అనేది చాలా బాగా హెల్దీగా పెరుగుతుంది. నాకు తెలిసి దీన్ని కుండీలో వేసేదానికంటే పెరట్లో వేస్తే చాలా బాగుంటుందండి. అంటే కుండీలో కూడా పెరుగుతుంది, పెరట్లో వేస్తే ఇంకా మంచి హైట్గా పెరిగి బాగా ఫ్లవర్స్ అనేటివి వస్తాయి. అయితే ఒకవేళ మీరు ఈ ప్లాంట్ని మీరు పెరట్లో వేసేటట్టయితే మన మెయిన్ వాల్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచి మనం ఒక 2-3 ఫీట్స్ కొంచెం దూరం ఉండేటట్టుగా మనం చూసుకొని వేసుకోవాలి. అలాగే మనం 2 ప్లాంట్స్ వేస్తున్నట్టయితే ప్లాంట్కి మధ్యన కనీసం ఒక 3 ఫీట్స్ ఉండే విధంగా మనం చూసుకొని మనం ప్లాంట్ అనేది వేసుకోవాలి. ఈ ప్లాంట్ ప్రాపగేషన్ విషయానికి వస్తే కొంచెం మందంగా లావుగా ఉన్న ఒక బ్రాంచ్ తీసుకోండి. కనీసం ఒక 6 ఇంచెస్ ఉండే విధంగా మనం తీసుకోవాలి. అయితే ఏ సీజన్లో మనం నాటుకోవాలంటే వర్షాకాలంలో మనం నాటుకోవాలండి. అలా నాటుకున్నట్టయితే ఇది కొంచెం బ్రతకడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక ఈ ప్లాంట్కున్న సాయిల్ విషయానికి వస్తే మనం కుండీలో పెంచుతున్నట్టయితే ఎప్పుడు వెల్ డ్రైన్గా ఉండేటట్టుగా చూసుకోవాలండి మట్టి. దాంతోపాటు మట్టి ఏ విధంగా తీసుకోవాలంటే ఒక భాగం ఇసుక, ఒక భాగం మట్టి, ఒక భాగం ఎరువు, ఇలా 3 సమాన భాగాలుగా తీసుకొని ఆ తర్వాత మనం ప్లాంట్ని వేసుకోవాల్సి వస్తుంది. ఇక వాటర్ ఏ విధంగా ఇవ్వాలంటే ఈ ప్లాంట్కి మీరు డైలీ ఇవ్వండి. అలానే ఓవర్గా ఇవ్వకండి. ఓవర్గా ఇచ్చినట్టయితే ఈ ప్లాంట్కున్న మొగ్గలు అనేటివి కొంచెం రాలిపోయి పూలు అనేటివి అసలు రాకుండా ఉంటాయి. కాబట్టి ఓవర్గా వాటర్ అనేది ఇవ్వకూడదు. ఇక ఈ ప్లాంట్స్కి ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే మనం సెప్టెంబర్, ఫిబ్రవరి ఆ టైంలో ఎరువులు ఇస్తూ ఉండండి. బోన్ మీల్ని కంపల్సరీగా ఇస్తూ ఉండండి. ఎందుకంటే ఇది ఫ్లవర్ ప్లాంట్ కాబట్టి ఫ్లవర్స్ రావాలంటే కనీసం మనం బోన్ మీల్ అనేది మన ప్లాంట్స్కి ఇవ్వాలి. కాబట్టి సెప్టెంబర్, ఫిబ్రవరి ఆ టైంలో ఇస్తే చాలండి, పెద్దగా ఇవ్వాల్సినంత అవసరం లేదు. ఇక మీకు వీలుంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండండి. మన మందారము, గులాబీ, మల్లి ఈ ప్లాంట్స్ ఏ విధంగా ఎసిడిక్ సాయిల్ ఇష్టపడతాయో ఆ విధంగానే ఈ ప్లాంట్ కూడా ఇష్టపడుతుందండి. కాబట్టి 15 డేస్కి ఒకసారి మనము సాయిల్ అనేది ఎసిడిక్గా తయారు చేస్తూ ఉండాలి. సాయిల్ని ఏ విధంగా ఎసిడిక్ తయారు చేయాలి అంటే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఏ విధంగా సాయిల్ని ఎసిడిక్గా తయారు చేయాలనేది. దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. ఈ ప్లాంట్ ఉన్న ఫ్లవర్స్ విషయానికి వస్తే నందివర్ధనం పూలు మనం ఎక్కువగా దేవుని పూజలో ఉపయోగిస్తుంటాం కదండి. ఒకసారి కోసిన తర్వాత రోజు మొత్తం చాలా వరకు తాజాగానే ఉంటాయి కదా. అయితే ఈ పూలు ఏ సీజన్లో పూస్తాయంటే ఎండాకాలము, వర్షాకాలంలో బాగా పూస్తాయండి. చలికాలంలో కొంచెం తక్కువగా పూస్తాయి. అయితే సంవత్సరం పొడుగుతా ఇవి పూలు పూస్తాయి, కాకపోతే చలికాలంలో కొంచెం తక్కువగా పూస్తాయి. ఇలా బంచెస్ అంటే ఇలా గుత్తులుగా వచ్చి చక్కగా ఫ్లవర్స్ అనేటివి పూస్తాయి. ఇవి ఎక్కువ రోజులు పూస్తాయి. మళ్ళీ ఒకసారి పూసిన తర్వాత చెట్టు మీద చాలా రోజుల పాటు అలానే ఉంటాయి అన్నమాట. వీటి ఫ్లవర్స్ ఎక్కువ పూయాలి అంటే వర్షాకాలంలో ఎక్కువ పూస్తాయి కాబట్టి మనం సెప్టెంబర్ టైంలో మనం ఎరువులు ఇవ్వాలండి. అలాగే ఎండాకాలంలో ఫ్లవర్స్ ఎక్కువ పూస్తాయి కాబట్టి ఫిబ్రవరి టైంలో మనం ఎరువులు ఇవ్వాల్సి వస్తుంది. అయితే బ్రాంచెస్ని మనము డిసెంబర్లో కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఏ టైంలో అయినా సరే మనం కట్ చేసుకోవచ్చు. ఎందువల్లంటే డిసెంబర్ టైంలో వీటి ఫ్లవర్స్ తక్కువగా పూస్తాయి కాబట్టి అప్పుడు కట్ చేసామనుకోండి ఫిబ్రవరి కల్లా కొత్త బ్రాంచెస్ వస్తాయి. ఇక ఎండాకాలం కల్లా ఫ్లవర్స్ అనేవి బాగా వస్తాయి. ఈ ప్లాంట్ని పెట్స్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని అటాక్ చేస్తుంటాయండి. దాంట్లో భాగంగా ఈ ప్లాంట్కి దగ్గరలో మందారం చెట్లు ఉన్నా, మీలీబగ్స్ ఉన్నా కానీ ఈ ప్లాంట్ని అటాక్ చేస్తాయండి అవి. దాంతోపాటుగా నల్లటి పురుగులు కూడా ఈ ప్లాంట్ని అటాక్ చేస్తుంటాయి. ఇవి ఎక్కువగా చలికాలంలో నేను చూశానండి అటాక్ చేయడము. కాబట్టి చలికాలం వస్తుంది, ఇలాంటి మీలీబగ్స్ అటాక్ చేస్తాయి అని అనుకున్నప్పుడు ఒక 15 డేస్కి ఒకసారి ముందు నుంచే మనం నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తూ ఉన్నట్టయితే అవి కొంతవరకు అటాక్ చేయకుండా ఉంటాయి. చూడండి, మీకు కనిపిస్తున్నాయి కదా మీలీ బగ్స్ ఎలా ఉన్నాయో, వైట్ కలర్లో ఉన్నాయి కదా. ఇలా ఈ ప్లాంట్ని చాలా వరకు అటాక్ చేస్తాయండి ఇలాంటి పురుగులన్నీ కూడా.
కాబట్టి ముందు జాగ్రత్తగా మనం నీమాలను అనేది స్ప్రే చేస్తూ ఉన్నట్టయితే ప్లాంట్ అనేది హెల్తీగా బాగా పెరుగుతుంది. దాంతోపాటుగా ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తాయి. సో ఇదండి నా వీడియో. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ ఇవ్వండి. ఇప్పుడే నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ మీ అందరికీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుందండి. ఆ బెల్ ఐకాన్ ఒకసారి మీరు ప్రెస్ చేశారంటే నేను ఎప్పటికప్పుడు కొత్త వీడియోస్ పెడుతుంటాను కదండి, అవన్నీ కూడా మిస్ కాకుండా మీకు వస్తాయి. నెక్స్ట్ పెట్టబోయే వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరం కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.